చూశారు కదా, ఒకసారి కెమెరా ఇటు తిప్పండి. అంతా కూడా కాంప్లెక్స్ అంతా కూడా మొత్తం చాలామంది పీపుల్ ఉంటారు ఇక్కడ. అందరూ కూడా పడిపోతున్నాయి కూడానా? ఓకే, కొండ ప్రాంతాలు కదా ఇవన్నీ. పట్టాలండ్లు అన్న ఇవన్నీ కూడా ఓకే, గవర్నమెంట్ ఇచ్చినవే. సో మరి ఏంటి మరి మీ పరిస్థితి ఎలా ఉంది? 2-3 ఏళ్ళు అవుతుంది ఇది, ఎవరు పట్టించుకోవట్లేదు. అందరు ఎమ్మెల్యేలు వస్తారు, కార్పొరేటర్ వస్తారు, అసలు పట్టించుకోవట్లేరు కూడా. వస్తూ చూస్తారు, వెళ్ళిపోతారు. మరి దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. మేము తీసుకొస్తున్నాం, చూపెడుతున్నాము. ఇది పరిస్థితి అంటే మొత్తం వాన ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వస్తారు, ఓటు ఏమంటారు. ఉత్త టైంలో అసలు పట్టించుకున్నాం. వాటర్ టైం కూడా ఖరాబ్ అయింది. మీకు తాగే నీళ్ళు మంచిగా వస్తున్నాయి? తాగే నీళ్ళు మంచిగా వస్తున్నాయి. మధ్యలో కొద్దిగా ప్రాబ్లం ఉండే, మంచిగా వస్తుంది. డ్రైనేజ్ పెద్ద ప్రాబ్లం. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, దోమలు బాధ. దోమలు విపరీతంగా ఉంటాయి. మరి డెంగ్యూ జ్వరాలు ఇవన్నీ వస్తుంటాయి, అంత ప్రాబ్లమే ఉంది. మరి ఏంటి చూస్తాం అక్కడ కూడా చూస్తా. మరి ఏందన్నా మరి ఇప్పుడు మరి ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏమనుకుంటున్నావు? నువ్వైతే ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఎవరైనా నాదలు ఇప్పుడు వచ్చి చేస్తేనే మాకు ఓటు వేస్తాం మేము, లేకపోతే లేదు అంతే. మరి ఎట్లా చేస్తుంది వాళ్ళు ఓటు? వాళ్ళు చేస్తారా లేదా? అట్లా చేస్తారు అంటే మన ఫస్ట్ వర్క్ చేసినాకనే మేము ఓటేస్తాం. అట్లా చేయరు కదా. అట్లా ఏర్పడిన తర్వాతనే కదా చేసేది. మరి ప్రభుత్వం ఏర్పడతా అంటే మళ్ళీ గెలిచిన తర్వాతే కదా. మీరు ఓటేస్తే మేము గెలిపిస్తాం, మీరు గెలిపిస్తే మేము చేస్తామంటారు. గెలిపిస్తాం కానీ అసలు వచ్చి పట్టించుకునేటోళ్ళే లేదు కదా. అప్పటి వరకు కూడా అదే వచ్చింది ప్రాబ్లం. గెలిపించినాక చేస్తా అంటారు, ఓట్లు గుద్దించుకున్న వరకు మా దగ్గరకు వస్తారు. ఓట్లు గుద్దించుకున్న తర్వాత ఎవ్వడు కనిపించాడు. మళ్ళీ వాడు 5 సంవత్సరాల నుంచి సీట్ల నుంచి దిగాడు, మాకేమీ హెల్ప్ చేయడు. మళ్ళీ ఇంకేముంది, మాకు జనాలకు ముందు చేస్తేనే కొంచెమన్నా హెల్ప్ చేస్తేనే నమ్మకం అనేది కుదురుతుంది. మరి అదే నమ్మకం లేనప్పుడు ఓట్లు వేసినాక గెలుస్తారంటే ఓట్లు వేసినాక మీరే మమ్మల్ని కనిపించారు. ఎక్కడ కనిపిస్తారు వచ్చి? మళ్ళీ మేము కంటికి కూడా కనిపించాము. అప్పుడు ప్రజలు పోయి అక్కడ లైన్లో నిలబెడితే ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? మళ్ళీ తనకు ఎవరైనా కనిపిస్తున్నామా? ఇది చేయండి అమ్మా, 5 వాదాలు ఇస్తాను, అది చేయండి, ఇది చేయండి అని అన్ని చెప్పిండు. ఏమి ఇస్తుంది? 2,500 ఇస్తుందా? పింఛన్ ఇస్తుందా జనాలకి? ఏ పింఛన్ కూడా కొత్త యాప్లో అయితే అసలే చేసుకుంటలేడు ఆయన. మరి 2,000 ఇస్తున్నాడు. ఏ దానికి కూడా ఆయన కరెక్ట్గా లేదు. కాబట్టి మేము కాంగ్రెస్కి అయితే బిల్కుల్ సపోర్ట్ ఇయ్యం. ఇచ్చినా కూడా మేము తెలంగాణకే సపోర్ట్ ఇస్తాం. మొత్తంగా చూసుకుంటే మీరు ఎటువైపు ఉన్నారు? సపోర్ట్ కేసీఆర్. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే పరిస్థితి గల్లీ మొత్తం కూడా చాలా దారుణంగా ఉంది. చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా చివరికి వెళ్దాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుందో చూద్దాం. ఇదంతా కూడా యూత్ ఇక్కడ ఉన్నటువంటి అదే